హాయ్, వెల్కమ్ టు అనన్య అకాడమీ. ఈరోజు తెలుగు మెథడాలజీలో ప్రణాళిక రచన అనే టాపిక్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు వీలైతే టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది, వీలైతే రాసుకోగలరు. ఫస్ట్ క్వశ్చన్: విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేవి. విద్యా ప్రణాళిక. విద్యను జాతీయ లక్ష్యాలుగా పేర్కొన్నది. 1964-66 జాతీయ విద్యా కమిషన్. భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005ను ఏ నివేదిక ఆధారంగా రూపొందించారు? భారం లేని విద్య. సంస్థాగత ప్రణాళికను ఎప్పుడు తయారు చేయాలి? ప్రతి విద్యా సంవత్సరం. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అందురు అని తెలిపింది. వించ్. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యసనం నివ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని పేర్కొన్నది. గాంధీ. అపెప్ బోధనా సూత్రాలు ఎన్ని? 6 సూత్రాలు. గమ్యాన్ని చేరుకోవడానికి పరిగెత్తు కోర్సుగా దీనిని చెప్పవచ్చు. కరిక్యులం. విషయ ప్రణాళికను తయారు చేయనప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. పై అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అంటే విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రణాళిక మూల భావనలు, సామాజిక అంశాలు, అవసరాలు, దృక్పథాలు, ఇవన్నీ కూడా విషయ ప్రణాళికను తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. పాఠశాల యందు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం చేసేది. విద్యా ప్రణాళిక. కరిక్యులంకు సరిగ్గా సరిపోయే భావన. గమ్యాన్ని చేరుకోవడం. 1964-66 నాటి విద్యా కమిషన్ ఏది? కొఠారి కమిషన్. కరిక్యులం అనే పదం ఏ పదం నుండి వచ్చింది? కర్రీ. తన కళా కేంద్రంలో తన ఆదర్శాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపాధ్యాయుడు విద్యార్థిని సామాగ్రిగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే సాధనమే విద్యా ప్రణాళిక అని అన్నది. కన్నింగ్హామ్. ప్రణాళికలు మొత్తం ఎన్ని రకాలు?
6. ఉపాధ్యాయుని సామర్థ్యాలను అధికారులు అంచనా వేయుటకు తోడ్పడునది. సమగ్ర ప్రణాళిక. విద్యా ప్రణాళిక ధ్యేయంలో ఒకటి ఉత్పత్తి ధ్యేయం, మరొకటి ప్రక్రియ ధ్యేయం. క్రింది వాటిలో ప్రణాళిక యొక్క రకం పైవన్నీ అంటే సంస్థాగత ప్రణాళిక, విద్యా ప్రణాళిక, పాఠ్య పథకం, ఇవన్నీ కూడా ప్రణాళిక యొక్క రకాలే. వార్షిక ప్రణాళికను ఎప్పుడు పూర్తి చేయాలి? విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే వార్షిక ప్రణాళికను పూర్తి చేయాలి. దేశమంతా ఒకే ప్రమాణాలను సాధించడానికి ప్రాథమిక దశ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టబడింది. కనీస అభ్యసన స్థాయిలు. విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తులు ఉపాధ్యాయులు. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందజేసేదే. విషయ ప్రణాళిక. విద్యా హక్కు ఎన్ని సంవత్సరంల మధ్య వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను సూచించింది? 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను సూచించింది. వార్షిక ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు? జిల్లా పరీక్ష బోర్డులు. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను ఈ ప్రణాళిక నిర్దేశిస్తుంది. విద్యా ప్రణాళిక ఏ సంవత్సరం వరకు తెలంగాణలో ఉర్దూ బోధనా మాధ్యమంగా ఉంది? 1949 వరకు ఉర్దూ బోధనా మాధ్యమంగా ఉంది. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ లింక్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింకులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వీలైతే ఆ పరీక్షలు కూడా రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.